సత్య గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చిందా? సో సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆయన నేను చేసిన కాంబినేషను అనంతపురం అనంతపురం లోకల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని పట్టుకోవడానికి చాలా కష్టమైంది ఆ స్లాంగ్ని. సో ఇద్దరు కాంబినేషన్ మా కామెడీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు మేర్లపాక గాంధీ గారికి, మా మనోజ్ గారికి, రాజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ రితికా నాయక్, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అండ్ ఏం చెప్పాలి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ యూ ఆల్. సత్య గారు, ఉస్సుసేయో నాకు వచ్చిందే కొంచెం. నేను ఈరోజు చాలా కొన్ని పదాలు నేర్చుకున్నా, నాలో టాలెంట్ అంతా బయట తీస్తున్నా. ఉస్సుసేయో అంటే మీరు ఏమనుకున్నచ్చు? ఆ పదానికి మీనింగ్ ఉసు అంటే రాహా అని కాదు. ఉస్సుసేయో అంటే నవ్వండి అని. ఉస్సుసేయో మిమ్మల్ని చూస్తే మేమందరం ఉస్సుసేయో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సత్య గారు ఆల్రెడీ ఇంతకుముందు జస్ట్ కమెడియన్, బట్ ఈ మధ్యన ఆయన హీరో అయ్యారు కదా. సో మరి సెట్లోకి వచ్చినప్పుడు జస్ట్ కమెడియన్గానే వచ్చారా, లేకపోతే హీరో అనే ఫీలింగ్లో ఏమన్నా వచ్చారు? అతను లొకేషన్కి వస్తే అతనే ప్రొడ్యూసరు, అతనే డైరెక్టరు, అతనే అన్నీ అతనే. ఎందుకంటే వెనకాలే ఉంటాడు ఎప్పుడు. షార్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా, లేకపోతే ఆన్లైన్లో చూస్తూ ఉంటాడు, ఆన్లైన్ ఎడిట్లో చెక్ చేస్తూ ఉంటాడు. వచ్చి లంచ్ బ్రేక్లో కూర్చొని గురు ఇంకా ఏమన్నా చెయ్యాలేమో, షార్ట్ ఇంకా బాగా చేయాలేమో, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం, ఒకసారి చేద్దామని. సో ఈ సినిమా మొత్తం కూడా వెనకాల నా ఏడీ లాగా, యాక్టర్ లాగా అన్ని విధాలుగా పనిచేశాడు. అందరి క్యారెక్టర్లకి రితికా క్యారెక్టర్కి, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్లు కూడా మనోడే. జెట్లీ తర్వాత మీ మైండ్ సెట్ అండి. దాన్ని ఏమంటారు, మెయిన్ సెంట్రిక్ మూవీస్ చేయడానికి ఇంకా ఇష్టపడుతున్నారా? ఖచ్చితంగా చేస్తానండి, మళ్ళీ చేస్తాను. ఓకే, గాంధీ గారు.